ఎవ్రీవన్ వెల్కమ్ టు మై తెండిగోలా. నేను వచ్చేసా. ఈ రోజు మనం హైటెక్ సిటీ మెట్రో దగ్గర ఆవాస బిల్డింగ్ కి ఎదురుగా ఉన్న ఫుడ్ స్టాల్స్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ బోల్డ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మనకి ఏమైనా కొత్తగా దొరుకుతాయా లేదంటే పాత ఫుడ్డే సూపర్ టేస్టీగా దొరుకుతుందా సేమ్ ఐటమ్స్ అనేది సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి తెలుసుకుందాం. చలో ప్రపంచం తల్లకిందులైనా సరే ప్రతి చోట పానీపూరి ఉండాల్సిందే. చూసారా, ఫస్ట్ బండే పానీపూరి ఉంది. మనకి ఇడ్లీ, దోశ, వడ, బోండా చాలా ఉన్నాయి. బట్ అవేమి మనం ట్రై చేయట్లేదు ఇవాళ టిఫిన్స్ కాబట్టి. కొత్తగా ట్రై చేద్దాం. ముందేదో రౌండ్ రౌండ్గా ఉన్నాయి, గోల్ గోల్ పునుగులు. ఇది ఓ పొంగనాల, సారీ పొంగనాలు అంట. ఇవి ఎంత ప్లేట్? 30. ఇదంతా ఇవ్వరా? ఓకే, ఒక ప్లేట్ खाने का है. తెలుగు आता है आपको? नहीं आता. సూపర్. 30 రూపాయలకి 6 ఇచ్చారు. నేను ఇది అంత ఇస్తారనుకున్నా. ఇంకా ఇదే ఉన్నాయి ఇందులో. మేము అసలే లెక్కల్లో పూర్వబాబు, అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు. ఇదేంటి ఊతప్పమా? ఓన్లీ అప్పం, నాట్ ఊతప్పం. ఓకే. బేసిక్ పొంగనాలు మనకి ఆంధ్రాలో ఎక్కువగా దొరుకుతాయి, అంటే అక్కడే ఎక్కువ ఫేమస్ ఇవి. ఈ మధ్య మనకి హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయిపోయినాయి, అంటే చాలా చోట్ల. నేను ఎప్పుడు తినలేదు పొంగనాలు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నేను పునుగులు అనుకున్నా ఫస్ట్, అన్ని రౌండ్గా ఉన్నాయని పునుగులే అనుకుంటాను నేను. ఒమ్మో సురుక్కుమంటుంది. ఇది మనం పల్లి చట్నీతో ట్రై చేస్తాను. ఇది నేను ఇట్లనే తింటారేమో. ఓకే, బాగుంది. ఇప్పుడు ఆనియన్ స్టఫ్ చేశారు, దోశ బ్యాటర్. ఇది ఓన్లీ జీరా ఇంకా ఆనియన్ మాత్రమే లోపల స్టఫ్. దీంట్లో పల్లి చట్నీతో బాగానే ఉంది. సూపర్ అని చెప్పను, మేబీ అందరికీ నచ్చకపోవచ్చు. యాక్చువల్ టమాటో చట్నీతో చాలా బాగుంది పల్లి చట్నీతో కంటే. సో 30 రూపీస్కి 6 ఇచ్చారు. ట్రై చేయొచ్చు, తినొచ్చు. ఆకలి, మంచి ఆకలి మీద వచ్చినప్పుడు, ఎక్కువ బడ్జెట్ పెట్టలేమో తినలేమో అనుకున్నప్పుడు ఖచ్చితంగా పొంగనాలు ట్రై చేయండి. ఇక్కడ గుంటూరు దమ్ బిర్యానీ, గుంటూరు ఫ్రై పీస్ పులావ్, గుంటూరు ఫ్రై పీస్, ఓకే అన్నీ ఒకటే. సో 150, 140 రూపీస్కే ఉంది. బట్ మనం ఇప్పుడు బిర్యానీ తినట్లేదు. నేను ఇంతకుముందు ట్రై చేసిన, ఇది బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్, అందులోనూ జొమాటో ఆర్డర్స్ పర్ డేకి ఎన్ని అవుతున్నాయని అనుకుంటున్నారు? అందాదా జస్ట్ గెస్ చేయండి. నేను చెప్పనా, ఒక రోజుకి 1.3 మిలియన్ ఆర్డర్స్ అవుతున్నాయి ఒక్క రోజుకి. అందులోనూ 2023లో అయితే 1.6 మిలియన్ అయింది పర్ డేకి. ఇంకా ఓవరాల్ ఒక మంత్కి వేస్తే 50 మిలియన్స్, నెలలో 50 మిలియన్లు. అంటే మనం ఎంత బిజీగా ఉండి వండుకోవడానికి బద్ధకం అయిపోయి అన్నీ ఆన్లైన్లోనే పెట్టుకొని తింటున్నాము. అప్పుడప్పుడు కొంచెం వండుకొని తినండి. ఏమక్క, ఏం కావాలి? సర్వపిండి నేనే చూడలేదు అసలు ఇది. సో ఇట్లా అందంగా ఉన్నావు, భలే అందంగా ఉన్నావు అసలు. మొత్తం లంగావోని పాత సినిమాల్లో ఉంటుంది చూడు, అట్లా ఉంది. ఓల్డ్ మూవీస్ पे हीरोइन जैसा दिख रहा है आप. మా కరీంనగర్లో పెట్టుకున్నారు ఇది. అంటే నాది వరంగల్ అనుకో, అది వేరే ముచ్చట. తెలంగాణ స్పెషల్ డిష్ ఇది. అసలు నేను మా చిన్నప్పుడు ఎప్పుడో మా ఇంట్లో మా అమ్మ ముకుడుకు పెట్టి పొయ్యి మీద పెట్టి చేసేది. మరలేస్తూ మస్తు కష్టం. గిన్నెకు పెట్టి ఒత్తితే చేతి ఇలా నొప్పి వస్తుంది, అంతే కదా? కాదా? కష్టం కాదా చెప్పు. ఓకే, చూద్దాం. బాగుంది. సర్వపిండి తింటే ఫస్ట్ రూల్ ఉల్లిగడ్డలతో తినకూడదు, పెట్టుకోకూడదు, నార్మల్గానే తినాలి. యాక్చువల్లీ ఇది 50 రూపీస్కి ఇచ్చారు. మనకి అన్ని చోట్ల దొరకదు కాబట్టి 50 అంటే పెట్టవచ్చు. కాకపోతే కొద్దిగా మన ఇంట్లో చేసిన దానికంటే ఆయిల్ ఎక్కువ వాడారు. బయట కదా ఇట్లా ఒత్తి కొండ మీద పెట్టి చేసేంత స్కోప్ ఉండదు కాబట్టి నూనె కొంచెం ఎక్కువ పోసిళ్ళు.
ఆయిల్ కూడా అవాయిడ్ చేసేటోళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి. టేస్ట్ మాత్రం చూడాలనుకుంటే తినండి ఖచ్చితంగా. ఇక్కడ ఫ్రూట్స్లో కలిపి ఏమో ఇస్తున్నారు, అంటే కలిపి అంటే అదేగా కలిపి కాదు, ఫ్రూట్ జ్యూస్ టైప్లో ఇది. क्या है ये जूस है पंचिंग पलकनामा के पंचा कैसे करते? फ्रूट पे करते, ग्लास पे डाल के देते. गिलास में डाल के देते जूस. नहीं फ्रूट पे चाहिए, वो ऐसा चाहिए मेरे को. फ्रूट में चाहिए कोको ड्राई फ्रूट चाहिए और वाटर मिल्क चाहिए. ठीक है. ओ कोकोनट ड्राई फ्रूट. कोकोनट ठीक है, कोकोनट मेरा फेवरेट है. कोकोनट कितना है? 150 180 है. 180 ठीक है. हाँ एक ही स्ट्रा है. हाँ 2 स्ट्रा नहीं, एक ही स्ट्रा है, एक ही है. సో ఇవన్నీ స్పెషల్గా షేక్ అన్నమాట, మిల్క్ షేక్ లాగా లోపడే పోసిస్తారు కాబట్టి ఇది 180. పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు. ఇది నార్మల్ జ్యూస్ లాగా అనిపించట్లేదు నాకు, చాలా థిక్గా ఉంది చూడడానికి. చూద్దాం పైసా వసూలో కాదు. బాగుంది, కాకపోతే ఒక 140 పెట్టొచ్చు. 140 150 పెడితే కొంచెం పర్లేదు. 180 అంటే కొంచెం ఎక్కువే. నార్మల్ జ్యూసే కాబట్టి మేబీ దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి జ్యూస్ పెట్టారు వీళ్ళు, అందుకే కొంచెం థిక్నెస్ కూడా వచ్చింది. పికప్ లైన్ చెప్పనా? ఐ డోంట్ నీడ్ ఎనీ స్వీట్, యూర్ ఆల్రెడీ ద స్వీటెస్ట్ థింగ్ ఆన్ ద మెనూ. పడేసుకో. ఇదిగో నా వెనకాల ఉంది చూసారా, మోమోస్ అండ్ చికెన్ అని. ఇక్కడ నేను 3-4 సార్లు ఆల్రెడీ ఫుడ్ ట్రై చేశాను, అస్సలు బాగోదు. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఇంటే కొట్టేస్తారు. పరిగెత్తి తప్పదండి. ఇక్కడ పూర్ణాలాగా ఏదో ఉంది, పూర్ణాలాగే ఉంది. లిట్టి చొక్కా. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. లిట్టి చోకా ఏమంటారు? लिट्टी चोखा कैसे बनाते? ये बिहार का स्ट्रीट फूड है. बिहार का स्ट्रीट फूड है. अच्छा. ये आटा है, ऊपर का आटा है. हाँ. अंदर ये चना सत्तू, चना पिंडी. శనగపిండి. అది శనగపిండి కాదు కదా? चना पिंडी. ఏ కొంచెం సత్తు. चना का पाउडर होता है. రైట్, శనగపప్పు మిక్సీ కొట్టారు. अच्छा एक प्लेट कितना है? 80. कितने आते हैं? 2 पीस. 80 को सिर्फ 2 पीस आते हैं? क्यों? फेमस फूड है क्या? हाँ ठीक है, टेस्ट करके देखती हूँ मैं. हेल्दी है, जीरो ऑयल का रहता है, ऑयल नहीं रहता है. ఆయిల్ नहीं रहता. अच्छा ఓ ठीक है. నిప్పుల మీద కాలుస్తాం, దీంట్లో అసలు 0% ఆయిల్ నాకు తెలిసి, అందుకే హెల్దీ అంట. 80 రూపాయలకు 2 పీసులు ఇస్తారంట. ఇది సేమ్ పూర్ణాల్లాగే ఉంది. మనం పిండి ఇలా చేసి దానిపైన బెల్లంది అది ముద్ద పెడతాం కదా, పెట్టి ఇట్లా చేస్తాం. సేమ్ మేకింగ్ అంతా పూర్ణాల ప్రాసెస్. ఇది చూద్దాం మనం. एक प्लेट. సో ఇది లిట్టి, ఇది చోకా. కర్రీని చోకా అంటారు. ఈ గుండ్రంగా గోల్ గోల్ ఉన్నదాన్ని లిట్టి అంటారు. ఇది బీహార్ ఫేమస్ ఫుడ్ అంట. జస్ట్ లైక్ పూర్ణాలాగే ఉంది. బట్ 80 రూపీస్ ఫ్రెండ్స్. ఇది 80 రూపీస్ పోతా కాదో చూద్దాం మనం. డిఫరెంట్గా ఉంది నిజానికి. అంటే ఎప్పుడు తినే రొటీన్ టేస్ట్ నాకు రావట్లేదు. చాలా ఫుడ్ ట్రై చేశాను నేను, అన్నిట్లోకి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇది కొత్త టేస్ట్ ఉంది. చాలా రోజులైంది నా నోటికి కొత్త టేస్ట్ తగిలి. పైన మనకి పచ్చిమిర్చి చట్నీ, కింద టమాటా, ఈ రెండు మిక్స్. పైన ఒక లేయర్ పచ్చిమిర్చి వేశారు. హెల్ప్ దట్ వన్ వెజిటేరియన్ ఫ్రెండ్ ఇన్ ద గ్రూప్ ఫైండ్ యాక్చువల్ ఫుడ్ హియర్ అంట. అంటే ఇది వెజిటేరియన్ అని అర్థం. నేను యాక్చువల్గా నాన్ వెజ్ అనుకున్నాను, బట్ అడుగుదాం ఏంటో. స్టాల్ పేరు చాప్ ఓకే ప్లీజ్. చాప్ అంటే ఏంటి? సోయా మిల్ మేకరా? మిల్ మేకర్ వా ఇవన్నీ? వెజిటేరియన్ పూరా, అందుకే పెట్టుకున్నారు క్యాప్షన్ వీళ్ళు. మిల్ మేకర్ ఇంతే ఉంటుంది కదా, ఇంత పెద్దగా ఎలా వచ్చింది ఇది? ఈ పుల్లంతా ఎంత? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ పుల్లంతా ఎంత? 150 180యా 180యా?
180 का है, ठीक है। हाफ देते, सिर्फ 3 नहीं देते, मेरा बहुत छोटा पट्टा है। తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి. नहीं ठीक है 150 का दे दो। నేను ఏదో ఒక రోజు బిజినెస్ పెడతా, ఏదో ఒక రోజు ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తా. గుడ్ డెసిషన్. మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొచ్చేయండి ఇక్కడికి. ఇదేంటి చూడడానికి సేమ్ చికెన్ లాగా ఉంది నాకు. అంటే మిల్ మేకర్ మామూలుగానే చికెన్ లా ఉంటుంది తెలుసా. కరెక్ట్ గరం మసాలా వేసి వండితే చికెన్ ఫ్లేవరే వస్తుంది. సూపర్. ఫైనల్లీ నేను ఎగ్జైట్ అయ్యా తిని. టూ గుడ్, సూపర్ అసలు. 150 వర్త్. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అందులోనూ వెజిటేరియన్స్ అయితే అస్సలు ఆలోచించకుండా ట్రై చేయొచ్చు. కరెక్ట్గా మనకి కరకరకరం అంటే భలే నచ్చుతాయి కదా అప్పుడప్పుడు, క్రిస్పీగా. అస్సలు స్పైసీ లేదు. నేను నార్మల్గా తిన్నాను, పక్కన మనకి చట్నీ ఇచ్చాడు, దాంతో ట్రై చేద్దాం. బ్రో సూపర్ అసలు, ఫ్యాబ్యులస్ నిజంగా. అసలు నాకు మస్తు నచ్చింది ఇది. నాకు మెల్లిగా స్వర్గం అంచులోకి వెళ్ళి అడుగు పెట్టడానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో ఇది 150కి వర్త్ మామ, వర్త్. వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. వెజిటేరియన్స్ అయితే పండగ చేసుకోవచ్చు. ఈ మూల నుంచి మొదలు పెడితే ఆ మూల దాకా ఫుల్ అంటే ఫుల్ స్టాల్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు చాలా ట్రై చేసిన, బట్ ఈసారి కొన్ని కొత్తగా ట్రై చేసిన. మనం చూసినాం కదా బీహార్ ఫేమస్ ఫుడ్ ఒకటి, ఆ తర్వాత కోకోనట్ జ్యూస్ ఒకటి దాంట్లోనే పోసిచ్చారు, అండ్ లాస్ట్లో మనం మిల్ మేకర్ అది కూడా ట్రై చేసాము, చాప్. ఫెంటాస్టిక్ అసలు. ఇంకా ట్రై చేయడానికి కూడా ఉన్నాయి ఇక్కడ, కానీ నా పొట్టలో ఖాళీ లేదు. సో మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి నేను ఏవైతే కొత్తగా ట్రై చేశానో ట్రై చేసి మీ రివ్యూ కూడా నాకు చెప్పండి. అండ్ ఏం చేయాలో తెలుసు కదా, హిట్ లైక్, సబ్స్క్రైబ్, అండ్ మీరు ప్లేస్ కామెంట్ చేయండి. నేను వెళ్ళి రివ్యూ చెప్తాను జెన్యూన్గా. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్, వెళ్ళి పడుకుందాం. గుడ్ నైట్.